హలో. సో మన దగ్గర ఇక్కడ రమేష్ గారని ఒక సౌండ్ ఆర్టిస్ట్ అన్నారు. అవును. సో అతను మీరు ఏ సౌండ్ అడిగినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. సో నీకు ఏమైనా సౌండ్స్ కావాలా? ఏం సౌండ్ కావాలి చెప్పు, నీకు ఏ సౌండ్ అయినా పర్లేదు. ఇప్పుడు బయట బర్డ్స్, యానిమల్స్ అట్లాంటివి చూస్తావు కదా, సో అలాంటి సౌండ్స్ అతను చేస్తాడు. అవును. సరే చెప్పు, నీకేం కావాలి? కోడిపుంజి సౌండ్ కావాలి. కోడిపుంజి సౌండా? ఓకే, ఇప్పుడు కోడిపుంజి సౌండ్ అడుగుతుంది కదా, కాబట్టి నేను కోడిపుంజి సౌండ్ చేస్తున్నాను. ఇంకా అడగచ్చు. పిల్లి సౌండ్ కావాలి. పిల్లి సౌండ్. పిల్లి కుక్క ఈ రెండు ఎదురు పడితే ఎట్లా ఉంటుంది అనేది నేను చేసి చూపిస్తాను. చాలా బాగుంది. డ్రిల్లింగ్ మెషిన్ సౌండ్ కావాలి. ఓకే, నీకు డ్రిల్ మిషన్ సౌండ్ కావాలి. సో నీకే డ్రిల్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఏం కదా? ఏం కాదు. ఓకే, ఇప్పుడు మనం సూది ఎట్లా వేస్తామో అట్లే ఉంటుంది. వేసేసిన. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది రంతంతో కట్ చేస్తారు కదా. ఓహో, రంపం సౌండా? ఇప్పుడు ఇది చెక్క అనుకో, నీ చేతిని వద్దు. నిన్ను కట్ చేస్తా. నిన్ను కాదు, చెక్కను కట్ చేస్తున్నా. ఓకే, ఇంకేమైనా చేయాలా? పక్షుల సౌండ్ కానీ? కుక్కబుర్ర సౌండ్ కావాలి. కుక్కుబారా? కుక్కబుర్రానా? చాలా బాగుంది. ఇంకా పక్షులు కానీ ఏమైనా చేయాలా? పావురం. పావురం సౌండా? ఎట్లా ఉంది? బాగుంది. నార్నింగ్ పక్షుల సౌండ్ కావాలి. పక్షుల సౌండా? చాలా బాగుంది. ఇంకా ఏం కావాలి? ఫైటింగ్ సౌండ్ కావాలి. ఫైటింగ్ సౌండా? ఓకే, నిన్నే కొడతా ఇప్పుడు. వద్దు వద్దు. జస్ట్ యాక్టింగ్ ఇది. ఓకే, చాలా బాగుంది. ఇంకేమైనా కావాలా? హైనా సౌండ్ కావాలి. హైనా సౌండ్. ఒక సింహాన్ని హైనా గుంపుగా అటాక్ చేస్తే అది ఎట్లా ఉంటుందని నేను చేసి చూపిస్తాను. యా, నైస్. థ్యాంక్ యూ. గుర్రం సౌండ్ చేస్తావా? గుర్రం సౌండ్. ఇంకా బాతు సౌండ్ కావాలి. చాలా బాగుంది కదా. ఇంకా దోమ సౌండ్ చేయనా? దోమ కానీ టేనెటీగా కానీ? కాకి సౌండ్ చేస్తావా? ఇంకా ఇంకా వాటర్ డ్రాప్ సౌండ్ చేయనా?
ఇంకా ఏమైనా కావాలి? మంకీ సౌండ్ చేయనా? మంకీ. డాంకీ సౌండ్ చేయనా? డాకియా? చెయ్యి. యా నైస్. యా నైస్ నైస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ.